ఒక దయ్యం ఏంటది? ఒక దయ్యం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిలో ఉంది. ఎవరిలో? దయ్యాలు చూసారు ఎప్పుడన్నా? దయ్యాలు కనిపించే మీకు ఎప్పుడన్నా? కనిపించలేదా? ఒక ఆయన అన్నాడు, నాకు దయ్యం రోజు కనబడుతుంది అన్నాడు. ఎప్పుడంటే మా ఆవిడ లేచినప్పుడు అన్నాడు. ఎప్పుడు? అర్థమైందా? ఒక ఆయన జీవితంలో దయ్యం ఉందంట. ఆ దయ్యం ఏం చేసిందంటే ఆ వ్యక్తిలో ఉండి 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 ఉంటే ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని గద్దింపుకు లోబడి భక్తిహీనతను ద్వేషించాయి, నీతిని ప్రేమిస్తున్నాడు గనుక దయ్యం ఉండలేకపోయింది. ఎక్కడ? ఆ వ్యక్తి లోపల ఉండలేకపోయింది. కాబట్టి ఇక్కడ మనం ఉండలేవరనైనా ఇక్కడ నుండి వెళ్ళిపోతే బాగుండని ఆ దయ్యం ఏం చేసిందంటే ఆ వ్యక్తిలో నుండి బయటికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయి ఈ దెయ్యం ఊరంతా తిరుగుతూ ఉంది. మండపాకు తిరుగుతూ ఉంది, తణుకు తిరుగుతూ ఉంది, పైటిపరి తిరుగుతూ ఉంది, తేతలు తిరుగుతూ ఉంది, వీరభద్రపురం తిరుగుతూ ఉంది. ఈ దెయ్యం ఊరంతా తిరుగుతూ ఉంది. ఎక్కడా దీనికి చోటు దొరకడంలా. ఎక్కడా చోటు దొరకడంలా. అందుకని అది ఏం చేస్తుందంటే తిరిగి 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 అలిసిపోయి వేసారిపోయి సరైన ఆహారం లేక సరైన నిద్ర లేక ఎవరి రక్తం తాగలేక అదేంటంటే నీరసించిపోయిన టీవీ వచ్చింది. దీనికి ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది. బలహీనం అయిపోయి ఇక అయిపోయింది నా పని, ఇక రేపో మా పని నేను చచ్చిపోతాను, ఇక నా జీవితం అయిపోద్దని ఈ దయ్యం ఏం చేస్తుందంటే తిరిగి 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 అలిసిపోయి తన ఓ చోట కూర్చుని ఆలోచించుకుంటా ఉంది. ఎన్ని చోట్లకి తిరిగాను కదా, ఇన్ని చోట్లకి వెళ్ళాను కదా, ఎక్కడ ఎవరు ఖాళీగా లేరు, అందరూ ఏం చేస్తున్నారంటే ఏదో పనిలో ఉన్నారు, ఒక్కసారి నేను వదిలిపెట్టి వచ్చిన చోటుకి వెళ్తాను, అసలు ఎలా ఉందో చూద్దామని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చిందంట. ఎవరి దగ్గరికి? ఆ వ్యక్తి దగ్గరికి వస్తే దేవుని గర్దింపుకు లోబడి నీతిని ప్రేమించి మంచం వేసి ప్రశాంతంగా కూర్చున్నాడంట. ఇంతగా వాడికి ఏం లేదో తెలుసా? నీతిని ప్రేమిస్తా ఉన్నాడు, దేవుని గర్దింపును ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ ఏముంది లేదంటే అతనిలో పరిశుద్ధత లేదు. అందుకని మంచం వేసి సమ్మగా ఉంటే ఇదేం చేసిందంటే అమ్మయ్య భలే ఉందిరా బాబు, ఇంతకంటే ముందుకి ఇప్పుడే బాగుంది, టైల్ చేశారు, ఫ్యాన్ వేసారు, ఏసీ కూడా పెట్టించాడు, అబ్బబ్బబ్బో ఎంత బాగుందో, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని వాళ్ళలోకి వచ్చేసింది. ఎవరిలోకి? వస్తాం ఊరికే వచ్చిందా? ఊరంతా తిరిగింది కదా. మండపాకలో ఒకడు, తణుకులో ఒకడు, కేతల్లో ఒకడు, పైడిపొరలో ఒకడు, వీరభద్రపురంలో ఒకడు, ఇంతమంది 7 స్నేహితులు దొరికారు. ఎంతమంది? దయ్యానికి 7 స్నేహితులు దొరికితే ఈ 7 ఈవిడు కలిపి ఎక్కడికి వచ్చారు? వదిలి వెళ్ళొచ్చిన ఆ స్థలంలోకి వచ్చారు. ఇప్పుడు ఆడి జీవితం ఏమైపోయిందంటే ఇంతకుముందు ఒక దయ్యమే, ఇంతకుముందు 100 రూపాయలు అప్పే, ఇప్పుడు ఏమైపోయింది? 700 అప్పు, 7 లక్షలు అప్పు అయినట్టు 7 ఒకటి 8 దయ్యాలు వాళ్ళలోకి వచ్చినాయి. వాడి జీవితం ఏమైపోయింది? దుర్భరం అయిపోయింది. మన జీవితాలు అలా కాకూడదంటే మనం ఏం చేయాలో తెలుసా? గద్దింపును ప్రేమిస్తా ఉన్నా, నీతిని ప్రేమిస్తా ఉన్నా, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధ జీవితం కావాలి. పరిశుద్ధ జీవితం నీకు వచ్చిందనుకో నువ్వేం చేస్తావో తెలుసా? ఇంతకు ముందు శుభ్రం చేసుకున్నది ఇంకా శుభ్రంగా మార్చబడుతుంది. అంటే దయ్యం ఎందుకు వచ్చిందో చెప్పండి అందులోకి? దేవుడు లేడు కాబట్టి. ఎవరు లేరు? బైబిల్లో చక్కని మాట రాయబడి ఉంది. ఒకసారి పరిశుద్ధత లేకుండా, నేనేమంటానంటే పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుళ్ళో ఉండలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడితోనూ దేవుడు ఉండడు. వాడిలోనికి 7 దయ్యాలు ప్లస్ 1 దయ్యం 8 దయ్యాలు రావడానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధత. అంటే అపవిత్రాత్మ వాడిలోనికి రావడానికి కారణం ఏంటంటే వాడిలో పవిత్రత లేదని, అపవిత్రత ఉందని. అందుకని వాళ్ళకి ఎన్ని దయ్యాలు వచ్చినాయి అంటే మన జీవితంలో దురాత్మ సమూహంగా మారకూడదంటే దానికి మనకి ఏం కావాలో తెలుసా? ఇప్పుడు నీ జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఏం కావాలి?
పరిశుద్ధత, పరిశుద్ధ తైలంతో ఆయన నిన్ను అభిషేకిస్తే నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది, నీ జీవితం అద్భుతంగా దీవించబడుతుంది, నీ జీవితం ఎన్నడూ చూడని నవనూతనమైన అనుభవాలు నువ్వు పొందుకుంటావు. దావీదేమన్నాడంటే, దేవుడు నన్ను అభిషేకించాడు. ఎలా అభిషేకించాడంటే పరిశుద్ధ తైలంతో అభిషేకించాడు. అంటే శుద్ధ తైలంతో అభిషేకించబడితే దయ్యం నీ జీవితంలోకి రాదు, నువ్వెక్కడుంటే అక్కడికి రాదు. హల్లెలూయా. నీ జీవితం దయ్యాల కుటీరంగా మారదు. నీ జీవితం ఎలాగుంటదంటే ఆనందమయంగా దేవుని తోడు నీకుంటది కాబట్టి నువ్వు అన్నిట్ల మీద విజయమే కలుగుతూ ఉంటది. హల్లెలూయా.